నమస్తే. నేను విచారి యాక్షన్ మీడియాకు స్వాగతం. బాబోయ్! 102 మందా? ఏంటి ఆశ్చర్యపోతున్నారు. నిజమేనండి. ఒక్కరు చాలు అనే స్లోగన్ మనది ప్రస్తుతం. అంటే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అంటున్నాం. అటువంటిది 102 మంది పిల్లల్ని కన్నడంటే అతన్నేమనుకోవాలి? ఇది నిజమండి. ఆఫ్రికాలోని తూర్పు ఉగాండాలో ముక్జా అనే గ్రామంలో మూసా హసయ్య కసేరా అనే 70 సంవత్సరాల వ్యక్తి సంబంధించిన ఫ్యామిలీ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతనికి 1972లో పెళ్ళయింది. మొదటి పెళ్ళి అంటే 17 సంవత్సరాల వయసులో. ఇక ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు. అట్లా 12 మందిని పెళ్లి చేసుకున్నాడండి. ఆ 12 మంది ద్వారా 102 మంది పిల్లలకు సంతానానికి జన్మనిచ్చాడు. ఆ 102 మందికి పెళ్లి చేయాలి కదా, అలా వాళ్ళకు పుట్టిన పిల్ల ఆడైతుంది మగైతుంది. 575 మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు ఎవరికి? కసేరా. అది ఇంతమంది ఎలా కన్నవయ్యా, ఎలా పోషిస్తావు అంటే, నేను అప్పుడు ఆలోచించలేదండి అంటే ఆయన చాలా సింపుల్గా. అంటే పెళ్ళిళ్ళ మోజులేని కూడా తప్ప పిల్లల్ని కంటే పిల్లల్ని పోషించడం ఎలా అనే ఆలోచన అతనికి లేదంట అప్పుడు. అలాగా ఈ కసేరా ఏం చేసిందంటే తన 17వ పెళ్లి చేసుకుంటూ ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయనకు 12 మంది పిల్లలు, భార్యలు, 102 మంది పిల్లలు, 575 మంది మనవరు మనవరాలు. ఇదంతా ఒకటే ఒక కుటుంబం. ఇది కసేరా కుటుంబం మాత్రమే. అయితే మనమైతే ఒక్కరు చాలు ఇద్దరు వద్దు, ఇద్దరు లేక ముగ్గురు చాలు అనే నుంచి ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు కాడికి వచ్చేసినాం. అంటే మనం మన భార్య పిల్లల్ని పోషించడానికి నానా తంటాలు పడతాం. కానీ 102 మంది భార్యలు చేసుకొని 12 మంది భార్యలు చేసుకొని 102 మంది పిల్లల్ని కానీ వాళ్ళ సంతానం 578 మంది. ఇదంతా ఒక ఉమ్మడి కుటుంబం. ఇతను ఎలా పోషిస్తూ అంటే ఆలోచించలేదు అంటే చాలా సింపుల్గా నవ్వుకుంటా. ఈ 70 సంవత్సరాల వయసులో కూడా మనకి కసేరాని చూస్తే 40 సంవత్సరాల యువకులు లెక్క, 50 యువకులు లెక్క అనిపిస్తాడు. అంటే అది ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు మనకు అయ్యో బాబా నాకు ఇంకేమంటామండి, బాబోయ్ అంటవానమా అంటాం. కాబట్టి నేను బాబోయ్ అంతమంది అన్న దేనికోసం అంటే 12 మంది భార్యల, 102 మంది సంతానమా, ఇంకేమైనా ఉందా? ఇప్పటికీ కొన్ని దేశాలు జనాభా అధికమై ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి వాళ్ళు కసేరా లాంటి వాళ్ళు ఉంటే ఇబ్బంది పడక ఏం చేస్తే చెప్పండి. ఇలాంటి వాళ్ళని కానీ జనాభా రేటు తగ్గుతుంది అనే దేశాలకు పంపిస్తే మాత్రం ఇలాంటి వాళ్ళని ఆటోమేటిక్గా అక్కడ దేశాలకు జనాభాను మనం పెంచి మరీ వస్తారు సింపుల్గా.